తప్పని పరిస్థితుల్లో మార్కెట్కి వెళ్ళాలని చెప్పి మీ బిడ్డను పక్కింటి వాళ్ళ దగ్గర పెట్టి వెళ్తారు. అది కూడా చాలా కష్టం. మరి దేవుడు తాను ప్రేమించి తాను ప్రాణాన్నే ఇచ్చి కొనుక్కున్న ఒకరినా ఇద్దరినా ముగ్గురినా లక్షల మందిని తీసుకొచ్చి ఈ సతీష్ కుమార్ వాళ్ళని పోషిస్తాడు అని నమ్మాడు అని అంటే అది మామూలు నమ్మకం కానే కాదు. కాబట్టే మన సంఘం యొక్క సైజును చూసి నేను ఎప్పుడు ఆశ్చర్యపడలేదు. కానీ ఇంత గొప్ప సమూహాన్ని దేవుడు తాను వెలపెట్టి కొనుక్కున్నటువంటి తన బిడ్డలను లక్షల సంఖ్యలో వారిని తీసుకొచ్చి వారిని పోషిస్తానని, వాక్యంతో వారిని బలపరుస్తానని, తన రాకడ కొరకు వారిని సిద్ధపరుస్తానని, తన ప్రేమను క్రియల్లో చూపిస్తానని, స్వచ్ఛమైన వాక్యంతో వారిని పోషించి బలపరుస్తాను అని ఆయన నన్ను నమ్మాడు. చూశారు, అది నన్ను బహుగా ఆశ్చర్యపరిచింది.